శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు శని త్రయోదశి. శని త్రయోదశి సందర్భంగా శని త్రయోదశి నాడు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిది శుద్ధ ద్వాదశి, ఉదయం 7:49 వరకు. తదుపరి త్రయోదశి తిథి మొదలవుతోంది. ఇది రేపు తెల్లవారుజామున 6:03 వరకు ఉంది. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు ధనురాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటు వస్తువాహనాలు అమర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే మీ యొక్క స్నేహితులతోటి కూడా సమయాన్ని అనేది గడుపుతూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులు కూడా కొంతవరకు విహారయాత్రలకు వెళ్ళడం కానీ, లేకపోతే మీ యొక్క ఉద్యోగస్తులతోటి సమయాన్ని ఎక్కువగా ఆనందంగా గడపటం వలన పనుల విషయంలో పెద్దగా ఆసక్తి అనేది చూపించరు. వ్యాపారస్తులకి ఈరోజు ఆర్థికంగా అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు అనేవి కూడా సూచితమవుతున్నాయి. అలాగే మీరు గనక రుణాలు తీసుకొని ఉంటే రుణ బాధలు కానీ, రుణ ఒత్తిళ్లు కానీ ఈరోజు కొంతవరకు ఉండేందుకు అవకాశాలు లేకపోలేదు. మేషరాశి వారు నవగ్రహాలకి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటము, నవగ్రహాల దర్శనం చేసుకోవటము, అలాగే నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రోజు వీరికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరికి పని ఒత్తిడి కూడా అధికంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి వారి యొక్క చదువు గురించి లేదా వారి ఆరోగ్యం గురించి ఈ రోజు ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత స్థితిగతులే గోచరిస్తున్నాయి. భార్య కానీ, భర్త కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఇక కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలుంటాయి. దీంతో పాటు రుణ బాధలు అధికంగా ఉండటం వలన సమస్యలు కూడా వీరికి కొంతవరకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి కనుక సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండటం కానీ, లేకపోతే రుణాలు తీసుకోవటం వలన వీరు కూడా ఇబ్బంది పడుతూ ఉండటం కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నతాధికారుల వలన ఎక్కువగా సమస్యలు వచ్చేందుకు అవకాశాలు అనేది లేకపోలేదు. వృషభ రాశి వారు తప్పనిసరిగా శ్రీ సూక్తం చదవటము, లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. ఎవరైనా వీరికి ఆర్థిక సహాయం గనక చేస్తాము అనంటే ఆర్థిక సహాయం కోసం వీరు ఎదురు కూడా చూస్తూ ఉంటారు. వీరు అనుకున్న విధంగా వీరికి ఆర్థిక సహాయం లభించకపోవటం కానీ, లేకపోతే లభించిన అది వీరు అనుకున్న మొత్తంగా ఉండకపోవటం వలన కొంత వీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఈరోజు సంతానానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు గనక వారి యొక్క స్నేహితుల నుంచి కానీ, లేకపోతే వేరే విధి విధానాల ద్వారా ఆర్థిక సహాయాన్ని గనక ఆశిస్తూ ఉంటే అందులో మాత్రం వారికి నిరాశ అనేదే గోచరిస్తోంది.
ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత అనుకూలత స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో పెద్ద మార్పులు అనేవి మాత్రం కనిపించటం లేదు. వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా పెద్ద మార్పులు అనేవి చేసుకురాకుండా ముందుకు వెళితే వీరికి ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి హనుమాన్ చాలీసా చదవటము, స్వామివారి ఆలయానికి దర్శనానికి వెళ్ళడము, స్వామివారి చుట్టూరా ప్రదక్షిణలు చేయటం వలన వీరికి నరఘోష అలాగే శత్రుపీడ అనేది తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు శారీరకంగా శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా కూడా శారీరక శ్రమ వలన వీరు ఏ విషయంలోనూ కూడా అంత ఆసక్తి అనేది చూపించరు. ఉద్యోగస్తులకి కొంతవరకు వారి సహోద్యోగుల వలన ఆటుపోట్లు ఉండటం కానీ, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కానీ గోచరిస్తున్నాయి. ఎవరైతే సహాయం చేస్తామంటారో వారే వారికి సహాయం చేయకపోగా వారిని కొంతవరకు ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంటారు. వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతోంది. అలాగే రుణ సహాయం చేస్తామన్న వారు కూడా వారికి సహాయం చేయకుండా వారికి ఇబ్బందిని గురి చేస్తూ ఉంటారు. ఇక రుణాలు తీర్చే క్రమంలో ఇంకా అధికంగా రుణాలు తీసుకొచ్చి మీరు వ్యాపారాన్ని నడిపేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. మీ యొక్క సంతానానికైతే ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా వారి ఉద్యోగం గురించి లేదా వారి యొక్క ఆర్థికాభివృద్ధి గురించి మీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. కర్కాటక రాశి వారు శివాష్టకం చదవటము, శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారి చుట్టూరా ప్రదక్షిణలు చేయటము, కొబ్బరికాయ కొట్టడం వలన వీరికి శారీరక పరమైన పీడ ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు బంధువర్గుల్ని కలిసేందుకు అవకాశం కూడా కనపడుతోంది. అయితే ప్రయాణాలు అవి కూడా ఉండటం వలన ఖర్చుల గురించి వీరు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం కూడా గోచరం అవుతోంది. బంధుమిత్రుల్ని కలవటము, అలాగే మీ యొక్క తల్లిదండ్రుల్ని కలిసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అయితే తల్లిదండ్రులకి సంబంధించి సేవ చేయటము లేదా తల్లిదండ్రులతోటి కలిసి మీరు హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. ఇక మీ సంతానానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి ఉన్నా వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాలి. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారో వారు ఎక్కువగా శ్రమించాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు లేకపోతే రియల్ ఎస్టేట్లో రంగాలలో ఉన్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు అంత అనుకూలంగా కనిపించటం లేదు. సింహరాశి వారు ఈరోజు సూర్యదేవుని ఆరాధన చేస్తూ సూర్యాష్టకం కానీ సూర్యాస్తమం కానీ చదవటము అలాగే వినటము చేస్తూ ఉండాలి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం తప్పనిసరిగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈరోజు కన్యారాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు కొంత అనుకూలత స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే మాట పట్టింపుల జోలికి వెళ్లకుండా గనక ఉంటే వృత్తి వ్యాపారాల పరంగా కూడా వీరికి అనుకూలత స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా మార్పులు ఉండటంతో పాటు అలాగే కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. వ్యాపారంలో ఉన్న వారికైతే ఈరోజు లావాదేవీలు గడవటంతో పాటు సంతకాలు లేదా నెగోసియేషన్స్ లాంటివి చేసుకోవటము, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు మాట అనేది ముందుకు వెళ్ళటం వలన వీరు వ్యాపార పరంగా కొంతవరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ఈరోజు నవగ్రహాలకి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటము, నవగ్రహాల దర్శనం చేసుకోవటము, అలాగే నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
ఈరోజు తులారాశి వారికి కొంతవరకు ఆర్థికంగా అనుకూలతతో పాటు వృత్తిపరంగా కూడా శ్రమ అనేది అధికమైన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే సమయానుకూలంగా పనులు పూర్తి చేయాలనే వీరి తాపత్రయం ఎక్కువగా అధికంగా కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా వీరికి సహాయం అందించడానికి కొంతవరకు నిరాకరిస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. భార్య కానీ భర్త కానీ ఉద్యోగం గనక చేస్తూ ఉంటే వారికి చిన్న చిన్న మార్పులుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరు గనక మార్పు కోరుకుంటూ ఉంటే అందులో మాత్రం పెద్ద మార్పు అనేది కనిపించటం లేదు. ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిందే. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే తులారాశి వారు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారికి పులిహోర నైవేద్యం పెట్టడం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా వారు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి పని చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా వీరికి ఎక్కువ ఇబ్బంది అనేది లేకపోయినా మిగతా విషయాలలో మాత్రం కొద్దిగా ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. వీరు కూడా ఈరోజు ఆలయ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు మొక్కులు తీర్చుకునే ప్రయత్నం కూడా వీరు చేస్తూ ఉంటారు. అలాగే వీరికి రుణాలకు సంబంధించి కొంత అధికమైన ఇబ్బంది ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నం కూడా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా కూడా వ్యాపారస్తులకి ఈరోజు ఆర్థికంగా కొంతవరకు అనుకూలత స్థితిగతులు కనిపిస్తున్నా వ్యాపార పరంగా పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి స్వామివారి అనుగ్రహం లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. ప్రతి పనిలోనూ ఆలస్యం ఉండే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరంగా కూడా వీరు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరికైనా రుణ సహాయం కనుక చేసి ఉంటే దానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి గనక సానుకూలంగా నెమ్మదిగా పనులను సాకారం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధనురాశి వారు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు గనక కొంతవరకు జాగ్రత్త వహించాలి. దీంతో పాటు శారీరక పరంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే కోర్టు సమస్యలు కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరికి ముఖ్యంగా అకస్మాత్తుగా లేదా హఠాత్తుగా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ధనుర్రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని స్తుతించటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి జరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు బంధువులతోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే దానిలో కొంతవరకు వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. వీరికి వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఇబ్బందులు ఉండటం, భాగస్వామ్యంలో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. ప్రతి వారితోటి కూడా తర్జన భర్జన పడుతూ ఉంటారు. అలాగే ప్రతి వారితోటి కూడా వాదన అనేది పెరుగుతూ ఉంటుంది. కోపావేశాలు అధికంగా ఉండటం వలన నలుగురితోటి ఇబ్బందులు అనేవి కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి కోపావేశాల వలన వారితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా మీకు సలహా చెప్తే అది కూడా మీకు నచ్చక మీరు వారితోటి విభేదాలు తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదు.
ఇక మకర రాశి వారు ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం వలన వీరికి రుణ సంబంధంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కోర్టు సమస్యలతోటి ఎక్కువగా సతమతమవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. శత్రువుల వలన కూడా ఎక్కువగా ఇబ్బంది పడటం, లేదా ఎవరైనా సహాయం చేస్తామని ఆ సహాయాన్ని నిరాకరిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం రుణ ఒత్తిళ్లు కానీ రుణ బాధలు కానీ మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నరఘోష ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే నరఘోష వలన శారీరక పరంగా ఎక్కువగా పీడ అనేది మీరు అనుభవిస్తూ ఉంటారు. మీ యొక్క సంతానము మాత్రం కొంతవరకు అభివృద్ధి దిశగా ముందుకు వెళుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలంగా ఉంటుందనే మనం భావించవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం రుణ ఒత్తిళ్లు రుణ బాధలు అధికంగా ఉంటాయి. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడతాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు పోటీతత్వం కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటి పూజించటం, అలాగే అమ్మవారికి ఈరోజు పులిహోర నైవేద్యం పెట్టడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకి తగిన ఫలితం మాత్రం వీరికి అందదనే చెప్పుకుంటున్నాం. అలాగే వీరు ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా శ్రమ మాత్రం అధికంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వృత్తిపరంగా ప్రయాణాలు ఉండటము, లేదా అనుకున్న విధంగా జీతాలు సమయానికి రాకపోవటం వలన వీరు ఇబ్బంది గురవుతూ ఉంటారు. కోర్టు పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే మీకు సలహాలు చెప్పేవారు మాత్రం మిమ్మల్ని తప్పటడుగు వేయించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారు ఈరోజు ప్రత్యేకించి నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శని త్రయోదశి సందర్భంగా శనేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.